హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, సో ముందుగా మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో నేను ఇంక ఇప్పుడైతే మామూలుగా డ్రెస్ వేసేసుకుని రెడీ అయ్యాను. పూజ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా కూడా శారీ కట్టుకుని చేసేసుకున్నాను. ఇంకా వీడియో తీయడం అవ్వలేదు. ఇంకా వర్షం ఒకటి బాగా ఎక్కువగా ఉంది కదా, సో పిల్లలకైతే ఇంకా స్కూల్లో అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే కృష్ణ గోపిక డ్రెస్ కాంపిటీషన్ ఉంటే పిల్లలిద్దరిని రెడీ చేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను అనమాట. అందుకని చెప్పి ఇంక ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. సో పూజ కంప్లీట్ అయింది. పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కూడా వీడియోలో పెడతాను. నేనేం మరీ అంత ఎక్కువగా చేయలేదు, కొంచెం సింపుల్గానే. ముందుగా కృష్ణుడికి ఇష్టమైన పెరుగు, వెన్న, అలాగే పాలు, ఇంకా అటుకులు, ముఖ్యంగా అటుకులు బెల్లం అయితే నైవేద్యం పెట్టుకున్నాను, కొబ్బరి ముక్కను. సో ఇంక ఇవైతే పెట్టుకున్నాయి. దేవుడికి పూజ అనేది ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. సో మీ అందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇవాళ సాటర్డే కదా, సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఇంట్లో కూడా చిన్ని కృష్ణయ్యల్ని గోపికమ్మల్ని రెడీ చేసి పంపించారా స్కూళ్ళకి? పిల్లల్ని ఈ ఏజ్లోనే రెడీ చేయాలండి, ఎందుకంటే వాళ్ళు చాలా ముద్దుగా అనిపిస్తారు మనకి రెడీ చేస్తే. సో నేను కూడా మా పిల్లలిద్దరికీ కూడా వేసాను అనమాట. వేసి రెడీ చేసి పంపించాను. వేసినప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఎలా ఉంటారో తెలియదు, ఏముంటాయో కూడా. నేనైతే మా వాడికి పెట్టిన క్యాప్ అనేది నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను, ఫ్లూట్ అనేది కూడాను. సో మీకు ఒకవేళ అది కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎలా చేశాను ఏంటి అన్నది చెప్తాను అనమాట మీకు కూడాను. అనుకోకుండా అప్పటికప్పుడు చేశాను వాడి కోసం అని చెప్పేసి. ఇంకా షాప్స్ అవి కూడా ఎక్కువగా ఓపెన్లో లేవు, ఎందుకంటే ఫుల్ వర్షాలు అంటున్నారు కదా హైదరాబాద్లో. సో దానివల్ల అనమాట. మీ అందరూ కూడా బాగా పూజ అనేది జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా వినాయక చవితి కూడా వచ్చేస్తున్నది. అన్నీ కూడా ఒకే నెలలో వచ్చాయండి బాబు. సో ఇంకా దగ్గరగా వస్తున్నాయి అన్నమాట పండుగలు అనేవి. మీరందరూ కూడా మంచిగా అన్ని ఫెస్టివల్స్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే స్కూల్లో అయితే కాంపిటీషన్ ఉంది. ఇంకా దానికోసం అని చెప్పి ఇలాగ మా అమ్మాయిని గోపిక కింద రెడీ చేశాను అనమాట. గోపిక వేషం వేసి. చూసారు కదా మా గోపికమ్మ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా అలాగే మావాడు ఊరుకోడు కదా, ఇంకా దాన్ని రెడీ చేయగానే వీడు కూడా రెడీ అయిపోయాడు అనమాట కృష్ణుడి కింద. రెడీ చేయకుండానే వాడు చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. సో ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు మొబైల్ ఇచ్చి కొంచెం సేపు అయితే ఇలా కూర్చోబెట్టాను ఇద్దరు నేను. ఇంకా మా కృష్ణుడిని అయితే స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణయ్యకి కూడా పూజ చేసుకుని ఇలాగ ప్రసాదాలు అయితే నైవేద్యం పెట్టుకున్నాను. పాలు, పెరుగు, ఇంకా అలాగే కొబ్బరి, బెల్లము, అటుకులు అయితే నైవేద్యం పెట్టాను అనమాట. ఇంకా మనశ్శాంతిగా పూజ అనేది చేసుకున్నాను, ఎందుకంటే వీళ్ళుంటే హడావిడిగా అయిపోతుంది కదా. సో ఇంకా కొంచెం ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ మా కృష్ణుడు గోపికమ్మ ఎలా ఉన్నారు ఒక లైక్ చేసేయండి వాళ్ళు నచ్చినట్లుగా అయితే కనుక. ఇంకా ఒక పక్క పూజ చేసుకుంటూ ఈరోజు శనివారం కదా, సో వెంకటరామూర్తి సాంగ్స్ అయితే కూడా ఇలాగ టీవీలో అయితే ప్లే చేసుకున్నాను అనమాట. ఇంకా కృష్ణుడి సాంగ్స్ రెండు కూడా ఇంకా అలాగా వింటూ మొత్తం పూజ అనేది అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత అందంగా ఉంటారో వెంకటరామూర్తి. చూడగానే ఒక రకమైన గూస్ బంప్స్ అనేవి వస్తాయి కదా మనకి. సో ఇంకా దేవునికి దండం పెట్టేసుకుని ఇంకా టిఫిన్ అది కూడా ఫినిష్ చేశాను. ఇంకా అలాగే ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైంది ఇలా అటుకులు, పప్పు, బెల్లం అయితే కలుపుకుని తింటాము. మీలో ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎక్కువ వినాయకుడు పందిర్ల దగ్గర ఈ ప్రసాదమే పంచేవారు. వీటి కోసమనే ఎక్కువగా పందిర్ల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. హలో వెల్కమ్ బ్యాక్. నిన్నైతే ఇంకా వీడియో అనేది షూట్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం అనేది వచ్చింది కదా. సో దానివల్ల ఇంకా సాటర్డే మార్కెట్కి కూడా వెళ్ళడం అయింది. ఇంకా దానివల్ల వీడియో అనేది షూట్ చేయలేదు అనమాట. కొంచెంగా దేవుడికి దీపం పెట్టుకుని పూజ అనేది ఫినిష్ చేసుకున్నాం కదా. ఇంక ఇవాళ వచ్చేసి సండే. ఇంకా మా వారు అలాగే మా అత్తయ్య గారు కూడా ఊరి నుంచి అయితే వచ్చారు. ఇంకా వీడియోస్ అనేవి ఇంక నాకు తీయడం అవ్వలేదు. మళ్ళీ మూసేస్తున్నది మబ్బు, ఏంటో ఈ వర్షాలు అర్థం కావట్లేదు కదా నిజంగా.
అసలు వర్షం అంటే ముందుగా ఇంట్లో బట్టలు ఉతికే ఆడవాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే ఆమె కష్టాలు ఎలాగుంటాయో అర్థమవుతాయి. ఇంట్లో బట్టలు ఎక్కడ ఆరేయడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. సో ఇంకా వీడియో అయితే ఇది ఇంతవరకు అయితే షూట్ చేయగలిసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. మా స్మాల్ కృష్ణాష్టమి వీడియో అయితే లైక్ చేసేయండి చూసి మీరు కూడాను. ఓకే, టేక్ కేర్, బాయ్.